ఈరోజు అనుకోని ఒక దుర్ఘటన జరిగింది మా యొక్క డిపార్ట్మెంట్ పరంగా. ప్లాంటేషన్ వర్క్ దాని గురించి మా అటవీ సిబ్బంది ఇద్దరు మన జీప్లో యాదమరి గ్రామం దాటి అటు మన కమ్మవారిపల్లె బీటు ఏమది చింతల కమ్మపల్లి బీటు అది అది స్పాట్ అంటే డీపీ పనికి అవసరం ఆంజనేయ గుడికి 1 కిలోమీటర్ దూరం. ఆంజనేయుని గుడికి 1 కిలోమీటర్ దూరంలో పని పూర్తి చేసుకొని కిందికి 6 గంటల సమయంలో వచ్చేటప్పుడు ఒక ఎదురుగా ఏనుగు ఉందని చెప్పేసి సడన్గా గమనించడం జరిగింది. అప్పుడు అక్కడ బాగా గుంతలు ఉన్నాయన్నమాట, ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఆ టైంలో ఎదురుగా మామూలుగా ఈ ఒక మోటార్ సైకిల్లో ఒకతను మోటార్ సైకిల్ సడన్గా ఇట్లా ఎదురుగా రావడం జరిగింది. ఆ సౌండ్ వింటనే పక్కన ఏనుగు మేస్తూ ఉన్నటువంటి ఏనుగు సడన్గా అతన్ని వెంట వెనకబడి పడింది. అతను తప్పించుకొని మా జీప్ పక్కలోంచి సడన్గా తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇది చూసి జీప్లో కూర్చున్నటువంటి బీట్ ఆఫీసర్ హరిబాబు, తర్వాత అవుట్సోర్సింగ్ డ్రైవరు సతీష్ రాజు దండన కిందికి దిగేసిన తర్వాత సతీష్ రాజు కొంచెము పరిగెత్తడంలో కొంచెం ఇబ్బంది పడినాడు. అంతే ఆయన కూడా హరిబాబు బాగా హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసిన తర్వాత హరికుమార్ హెల్ప్ చేశాడు. హెల్ప్ చేస్తే కూడా 2 సార్లు అతన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. అయిన తర్వాత కూడా ఇంకా సమీపం పూర్తి దగ్గరికి వచ్చేసింది. ఆ టైంలో అతన్ని ఒక పొదలో దాచిపెట్టడానికి ప్రయత్నం చేసినాడు. ఇంత లోపల అది వచ్చేసిన తర్వాత ఇతను ప్రాణరక్షణ కోసం ఇతను పరిగెత్తాడు. అతన్ని అక్కడ తొక్కేయడం జరిగింది. సరే, ఎంతమంది అధికారులు ఉన్నారు సార్ జీప్లో? 2 అధికారులు. సరే సార్, ఓకే. 2 అధికారులు కాదు, ఒక అధికారి జీప్ మన రేంజర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.